గణేశుడు చూసుకుంటే అయితే బాల్ గణేష్ బొజ్జ గణపై ఎంత పెద్ద బొజ్జ అయితే ఉందనే చూడండి. అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మళ్ళీ కొత్త వీడియో అయితే తీస్తున్నాను. చాలా రోజుల నుంచి అయితే గ్యాప్ అయితే వచ్చింది కదా మన ఛానల్లో, అయితే వీడియోస్ అయితే రావట్లేదు. సో చాలా మంది అయితే కామెంట్ కూడా చేశారు వీడియోస్ ఎందుకు చేస్తలేవనా అని. సో ఇప్పుడైతే మీకు కంప్లీట్ గా కొత్త వీడియోస్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. మన గణేష్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడైతే మనకి రాఖీ సీట్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి అయితే. సో అవిటికి మీకు అన్ని ఫెస్టివల్ సంబంధించిన అయితే వీడియోస్ అయితే పెడతాను. సో ఇప్పుడు చూసుకుంటే అయితే మన గణేషులు అయితే ఇక్కడ నాగోల్లో ప్రస్తుతానికి అయితే రెడీ అయితే చేశారు. సో ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మనకి కొన్ని గణేశులు వెరైటీస్ అయితే చూపెడతాను అనమాట. సో అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే అయితే ఇది వచ్చేసరికి అయితే నాగోల్ మెట్రో స్టేషన్ మీకు అక్కడైతే కనిపిస్తుంది కదా. మనకి అక్కడ నెంబర్ చూసుకుంటే పిల్లర్ నెంబర్ C822 దగ్గర నుంచి అయితే మనకి రైట్ సైడ్ లోనే రాహుల్ కళాకార్ అనే షెడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్యానర్ చూసుకుంటే రాహుల్ కళాకార్ అని అయితే కనిపిస్తుంది కదా. సో మన హైదరాబాద్ లోనే ఇప్పటికైతే మీకు ఎక్కడైతే గణేశులు అయితే రెడీ అయితే వేయలేదు. సో మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే అయితే మీకు చాలా అంటే చాలా తక్కువ రేట్ అయితే పడుతుంది. 10,000, 5,000, 8,000 వరకు అయితే మీకు గణేశులు అయితే వస్తాయి. మీకు 3 months ముందు బుక్ చేసుకుంటే అయితే. సో మీకు అయితే ఇప్పుడైతే ఊపడతాను లోపలికి వెళ్ళి అయితే మన గణేశులు అయితే అన్న అయితే రెడీ అయినాయి. చాలా మటుకు అయితే కలరింగ్ ఒకటైతే వేయలేదు. మీకు నచ్చిన కలర్ అయితే వేయించుకోవచ్చు. సో మీకు లోపలికి వెళ్ళి అయితే ఊపెడతాను. సో స్టార్టింగ్ ఎంట్రింగ్ చూసుకుంటే అయితే మనకైతే ఇక్కడ గణేశులు అయితే అన్ని డిస్ప్లే అయితే పెట్టారు కదా. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఈసారి అయితే గణపతులు అయితే చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే అయితే మన ఎడల్పి చూసుకుంటే అయితే చాలా మటుకు అయితే 3 feet దాకా అయితే ఉంది. సో బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. సో గణేశుడు చూసుకుంటే అయితే బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు 4 చేతులతో అయితే. ఇంకా కిరీటంపై అయితే చూసుకుంటే అయితే డిజైన్ అయితే చాలా అంటే చాలా వెరైటీ అయితే ఉంది కదా. ఇంకా మనకి తొండంపై కానీ కిరీటంపై అయితే చాలా అంటే చాలా డిజైన్ అయితే ఉంది. ఇంకా కలరింగ్ అయితే వేయలేదన్నమాట. సో గణేశుడు వచ్చేసరికి అయితే మినిమం ఒక 8 feet అయితే ఉంటాడు. సో ఈ గణేశుడే మీరు జల్దీ బుక్ చేసుకుంటే 3 months ముందు బుక్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా తక్కువ రేట్ అయితే వస్తుంది. మీరు తర్వాత బుక్ చేసుకుంటే అయితే చాలా ఎక్కువ రేట్ అయితే చూపెడతాను. ఇంకోటి ఏంటంటే ఈ గణేశునికి మనం ఇష్టం వచ్చిన కలర్ అయితే వేయించుకోవచ్చు. సో గణేశుడు చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాడు. చాలా అంటే చాలా బాగున్నాడు. ఇంకా దీంట్లో చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఊపిడతాను చూడండి. సో చూసిరు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది. సో సింపుల్గా కూర్చొని అయితే ఉంటాడు. ఈసారి 2025లో మనకి కొత్తగా అయితే వచ్చాయి గణేశులు అయితే రెడీ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకుంటే బొజ్జ గణపయ్యలు అనమాట. ఈ లైన్ మొత్తం చూసుకుంటే బొజ్జ గణపయ్యలు అయితే ఉంటారు. సో చూసిరు కదా మన హైదరాబాద్లోనే మనకి 3 months ముందు అయితే ఏ షెడ్లో అయితే రెడీ అయితే లేవు. మన నాగోల్లో అయితే ఉంది. జల్దీ వచ్చి ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి. సో ఈ గణపతికి ఏంటంటే స్పెషల్ లుక్ బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ చూసుకుంటే ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది చూడండి. నార్మల్ గా చూస్తేనే ఎంత అట్రాక్టివ్ ఉన్నాడు కదా. ఇంకోటి కలరింగ్ వేసిన తర్వాత చూస్తే అయితే ఎంత అట్రాక్టివ్ ఉంటాడు అనేది చూడండి. ఇక్కడ చూసుకుంటే డిజైన్ చూడండి ఎంత 3D టైప్ లో అయితే ఇచ్చారనేది. ఇక్కడ కాళ్ళ దగ్గర కానీ చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. ఇంకోటి ఇక్కడ మూషికని చూసుకుంటే అయితే చిన్నగా అయితే ఇచ్చారు. సో గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాడనమాట. ఇంకోటి తొన్నంపై చూసుకుంటే ఎంత డిజైన్ అయితే ఇచ్చారనేది చూడండి. ఇంత గిట్ట డ్యామేజ్ లేకుండా చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. గణేశుడు అయితే ఇంకా కలరింగ్ చేస్తే అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాడు గణపతి అయితే. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ లో చూడండి ఒకసారి దగ్గరికి వచ్చి అయితే ఎంత 3D టైప్ లో అయితే ఉందనేది చూడండి. మీకు రియల్ చూస్తే గణపతి కూర్చొని ఎట్లుంటాడో ఆ విధంగా అయితే ఉన్నాడు గణపతి అయితే. జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే వేసుకోండి. ఇంకా బుకింగ్ అయితే కాలేదు ఇవి. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా రెడీ అయితే చేస్తున్నారు గణపతులు అయితే. ఇది ముంబై స్టైల్ గణపతి అనమాట. సో చాలా మటుకు అయితే ముంబై స్టైల్లో అయితే నుంచి అయితే రెడీ అయితే ఇంకెవరైతే వేయలేదు. మన నాగోల్లో చూసుకుంటే అయితే ఇప్పుడే రెడీ అయితే చేస్తున్నారు అనమాట. దీంట్లో ఒక 4 feet దాకా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే అయితే ముంబై స్టైల్లో అయితే ఇంకా కొన్ని గణేశులు అయితే ఊపెడతాను చూడండి. మనకి శివుని వేషంలో అయితే ఉంటాడు గణపతి అయితే. సో ఇక్కడ చూడండి ముంబై స్టైల్లో అయితే ఉంటాడు కంప్లీట్ గా. ఇక్కడ తొన్నం చూసుకుంటే అయితే చాలా యూనిక్ గా అయితే ఇచ్చారు. ఇంకోటి రుద్రాక్షలు చూసారు కదా మన గణపతిది సేమ్ మొత్తం శివుని వేషంలో అయితే ఉంటాడు. సో చాలా మటుకు అయితే గణపతులు అయితే ఇక్కడ కంప్లీట్ గా రెడీ అయితే అయిపోయినాయి. ఇంకో కలరింగ్ ఒకటి పెండింగ్ అయితే ఉంది. సో ఇక్కడ ఇంకా రెడీ అయితే చేస్తున్నారు చూడండి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే మినిమం ఒక 12 feet దాకా అయితే ఉంటాడు. సో కిరీటం పై ఇట చూసుకుంటే ఎంత యూనిక్ స్టైల్లో ఉన్నాడు చూడండి. ఇక్కడ కలరింగ్ అని వేయలేదు. ఇంకా మూషికని ఇక్కడ అయితే వేస్తారు. ఇంకా మూషిక అక్కడ అయితే వస్తుంది. మూషికని అయితే ఇంకా రెడీ అయితే వేయలేదు. సో కంప్లీట్ శివుని టైప్ అయితే ఉన్నాడు. ఇంకోటి ఈ గణేశునికి బ్యాక్గ్రౌండ్ లో గిట్ట ఫ్రేమ్ అయితే వస్తుంది. ఇంకా పెట్టలేదు, ఫ్రేమ్ గిట్ట ఉంటుంది ఈ గణేశునికి బ్యాక్గ్రౌండ్ లో. ఇంకా ఐస్ కి గిట్ట కలరింగ్ అయితే వేయలేదు అనమాట. ఈ గణేశునిలో మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపెడతాను చూడండి. సో ఇక్కడ కొండ మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు గణపతి అయితే. మనకి యూనిక్ స్టైల్ బొజ్జ గణపయ్య సింపుల్ గా కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా చేతులు వచ్చేసరికి అయితే ముంబై స్టైల్లో లాగా అయితే పెడతాడు. సో మొత్తం కంప్లీట్ శివుని వేషంలో అయితే ఉంటుంది గణపతి అయితే. ఇంకోటి ఈ వీడియోలో మీకు కొంచెం చీకటి ఉంటే అయితే చూడండి. ఎందుకంటే ఇక్కడ అయితే లైట్స్ అయితే లేవు. మేము కంప్లీట్ గా ఫుల్ బ్రైట్నెస్ పెట్టి అయితే ఆ వీడియో అయితే తీస్తున్నాము.
సో చూసిరు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది. ఇంకా మీకు కొన్ని వెరైటీస్ అయితే చూపెడతాను. ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ గణేషులన్నీ బుకింగ్ అయితే కాలేదు. మీకు ఈ గణేషుడు మ్యాక్సిమం అయితే పండుగ రోజు చూసుకుంటే 1 lakh దాకా అయితే చెప్తారు. మీరు జల్దీ వచ్చి తీసుకుంటే అయితే మీకు చాలా అంటే చాలా తక్కువ రేట్ అయితే ఇస్తారు. మీకు 20,000లోనే 15,000లోనే వస్తాయి. మీకు జల్దీ ప్రీ బుకింగ్ చేసుకుంటే అయితే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే మనకు బొజ్జ గణపయ్య నందిపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఈ గణేశుడు చూసుకుంటే అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు అనమాట. ఈసారి 2025లో అయితే రెడీ అయితే చేశారు. సో బొజ్జ గణపయ్య మనకి సింపుల్గా కూర్చొని అయితే ఉంటాడు. నందిపై అయితే చకముట్లో పెట్టుకొని అయితే. సో ఇక్కడ డిజైన్ చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూడండి ఎంత పెద్దగా అయితే ఇచ్చారనేది. సో గణేశుని చూసుకుంటే చిన్నగా అయితే ఇచ్చారు. ఫ్రేమ్ వచ్చేసరికి అయితే చాలా మటుకైతే చాలా పెద్దగా అయితే ఇచ్చారు. ఇంకోటి డిజైన్ చూసుకుంటే అయితే బ్యాక్ సైడ్ లో మనకి ఫ్రేమ్ చూసారు కదా ఏ విధంగా అయితే ఉందనేది. మొత్తం 3D టైప్ లో అయితే ఉంది. ఇంకోటి ఇక్కడ మనకి కిరీటం పై ఫుల్ డిజైన్ అయితే వేసేసారు. సో కంప్లీట్ గా రెడీ అయితే అయిపోయింది. జస్ట్ కలరింగ్ ఒకటి పెండింగ్ అయితే ఉంది. మీకు కలర్ నచ్చిన కలర్ అయితే వేయించుకోవచ్చు. ఇక్కడ నంది గిట చూడండి, నంది అయితే ఏ విధంగా అయితే ఉంది అనేది. సో కలరింగ్ అనే నందికి ఇక్కడ చూడండి మనకి రియల్ గా నందికి ఇట్లా డాట్స్ డాట్స్ ఇట్లా మొత్తం స్కిన్ టైప్ అయితే చాలా మటుకు అయితే చాలా బ్యూటిఫుల్ అయితే వేసారు. సో ప్లెయిన్ ఉండకుండా మొత్తం 3D టైప్ లో కనిపించనీకే చాలా డిజైన్గా అయితే వేశారు. సో ఈ గణేశుల్లో మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపెడతాను చూడండి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే మినిమం ఒక 12 feet అయితే ఉంటాడు. గణేశుడు వచ్చేసరికి అయితే 7 feet అయితే ఉంటాడు. ఫ్రేమ్తో కలిపితే 10 feet దాకా అయితే ఉంటాడు. సో మీకు ఇంకో గణేశుడు అయితే చూపెడతాను. ఇక్కడ సైడ్ చూసిరు కదా, ఈసారి 2025లో బాల్ గణేష్ అనమాట. బొజ్జ గణపయ్య చిన్న పిల్లాన్ వేషంలో అయితే ఉంటాడు. సో ఈసారి 2025లో ట్రెండింగ్ గణేష్ అంటే ఈ గణేషే. సో ఎక్కడైతే రెడీ అయితే వేయలేదు ఇట్లాంటి గణేషుని అయితే ఇంతవరకు అయితే ఎక్కడైతే ఏ షెడ్లు అయితే లేదు. సో గణేశుడు చూసుకుంటే అయితే బాల్ గణేష్ బొజ్జ గణపయ్య ఎంత పెద్ద బొజ్జ అయితే ఉందనే చూడండి. సో చాలా పెద్ద అయితే ఉంటుంది బొజ్జ అయితే. సకముట్లో పెట్టుకొని అయితే కూర్చుంటాడు. సో గణేశుడు చూసుకుంటే చిన్న పిల్లగానిలాగా అయితే ఉంటాడు. ఫేస్ చూసుకుంటే అయితే ఎంత బ్యూటిఫుల్ అయితే ఉందనేది చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. ఫేస్ అయితే ఎంత అట్రాక్టివ్ అయితే ఉంది చూడండి. బొజ్జ గణపయ్య చాలా అంటే చాలా బాగున్నాడు. జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే తీసుకోండి. వీటిలో చాలా మట్టుకైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే మినిమం ఒక 10 feet దాకా అయితే ఉంటాడు. సో బొజ్జ గణపయ్య చాలా బాగా నచ్చింది నాకైతే ఈ గణేశుడు అయితే. మనకి ఈ షెడ్లో ఈ గణేశుడు మించిన గణేశుడు ఏ గణేశుడు అయితే లేడు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తొండం సైజ్ కానీ చాలా మట్టుకైతే చాలా బ్యూటిఫుల్ అయితే ఇచ్చారు. బొజ్జ చూసుకుంటే చాలా పెద్దగా అయితే ఉంది. అసలు గణపతి అంటే ఇట్లా అయితే ఉన్నాడే. బొజ్జతోట అయితే చాలా పెద్ద అయితే ఉంది బొజ్జ. సో మీకు శాంపుల్ అయితే చూపెడతాను చూడండి. ఇక్కడ మూషికనికి అయితే ఇచ్చారు ఈ గణేశునికి. మూషిక చూసుకుంటే చిన్నగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే అయితే ఈ గణేశుడు వచ్చేసరికి అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటాడు. ఈ గణేశుడు అయితే మనకు పీట మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇక్కడ పీటకి చూసుకుంటే అయితే 2 సింబల్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఎంత డిజైన్గా అయితే ఇచ్చారనేది చూడండి. సో ఇక్కడ ఒక సింహం అనేది, ఇక్కడ ఒక సింహం అయితే ఉంది. మధ్యలో అయితే గణపతి అయితే కూర్చొని అయితే ఉంటాడు. మనకి చకముట్లో పెట్టుకుని అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకోటి తొన్నానికి మనకి డిజైన్ చూసుకుంటే ఏ విధంగా అయితే ఉందనేది చూడండి. చాలా అంటే చాలా 3D టైప్లో అయితే ఇచ్చారు. ఇంకోటి కిరీటంపై చూసుకుంటే ఎంత డిజైన్ అయితే ఉందనేది చూడండి. సో చాలా యూనిక్ స్టైల్లో అయితే ఉన్నాడు గణపతి అయితే. బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో ఈ గణేశుని ఫీట్స్ వరకు అయితే ఒక 7 to 8 feet అయితే ఉంటాడు అనమాట. సో దీంట్లో గిట్ట చాలా మటుకైతే డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ చూసుకుంటే అన్ని గణేశులు అయితే రెడీ అయితే అయిపోయినాయి. మీరు జల్దీ వచ్చి బుక్ చేసుకుంటే చాలా తక్కువ రేట్ అయితే వస్తాయి. ఎందుకంటే మీకు నచ్చిన కలర్ అయితే వేయించుకోవచ్చు మీరు ముందే బుక్ చేసుకుంటే. సో ఇక్కడ ఈ రో మొత్తం మీకు ఒకసారి అయితే చూపెడతాను చూడండి శాంపుల్ అయితే. సో చూసారు కదా మనకి ఎంత డిజైన్ చేశారంటే అంత డిజైన్గా అయితే వేశారు. ఇంత మిస్టేక్ లేకుండా మనకి ప్రతి ఒక్కటి 3D టైప్లో అయితే వేశారు. డిజైన్ అయితే తొన్నానికి కానీ కిరీటం కానీ ఇంత డిజైన్ వేశారు కదా, మీకు ఎక్కడ ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే లేకుండా మనకి నీట్గా డిజైన్ అయితే వచ్చింది. సో జల్దీ బుకింగ్ అయితే వేసుకోండి. సో ఇంకా పాలిషింగ్ అయితే వేయలేదు. పాలిషింగ్ చేసిన తర్వాత కలర్ వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాడు అన్నమాట గణపతి అయితే. సో ఇక్కడ మూషికని చూసుకుంటే చిన్నగా అయితే ఇచ్చారు గణపతికి. సో చూసిరు కదా మనకి ఇక్కడ రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడనే రెడీ అయితే చేస్తారు. ఇక్కడ రెడీ చేసి దాంట్లో మనకైతే గణేశులు అయితే అన్నీ అయితే పెడతారు. సో ఇక్కడ మిషన్స్ అవన్నీ అయితే ఉన్నాయి కదా, రెడీ అయితే చేస్తారనమాట. సో ఇంకా 3 months ముందు నుంచే మనకి రెడీ చేస్తున్నారంటే చూడండి. మీరు జల్దీ వచ్చి బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ రేట్ అయితే పడతాయి. ఎందుకంటే మీకు మరీ చెప్తున్నాను, 3 months ముందు బుక్ చేసుకుంటే తక్కువ రేట్కి అయితే వస్తాయి.
సో చూసిరు కదా ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి అనేది. మీకు ఇక్కడ ఇంకో గణేశుడు అయితే చూపెడతాను చూడండి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే మనకి టూ టైగర్స్ అయితే ఉంటాయి. మధ్యలో గణేశుడు అయితే ముంబై స్టైల్లో అయితే ఉంటాడు. ఒకసారి అయితే మీరు దగ్గరికి వచ్చి అయితే చూడండి ఎంత డిజైన్ ఉన్నాడంటే అంత డిజైన్ అయితే ఉన్నాడు ఈ గణపతి అయితే. సో ముంబై స్టైల్లో అయితే ఉంటాడు. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే ఇట నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రేమ్ అయితే. మనకి ఇక్కడ గద టైప్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రేమ్లో. సో 2 గదాలు అయితే ఉంటాయి. మధ్యలో గణపతి ముంబై స్టైల్ అయితే కూర్చుంటాడు. ఇంకా సైడ్కి మనకి టైగర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా 2 టైగర్స్. సో నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి అయితే. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే మినిమం ఒక 12 ఫీట్స్ అయితే ఉంటాడు. దీంట్లో ఈ రో మొత్తం ఒక మోడల్ అనమాట. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇంకో మోడల్. ఇక్కడ ఏంటంటే ముంబై స్టైల్లో అయితే ఉంటాడు. మనకి ఏనుగుపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. వెనకాల ఫ్రేమ్ చూసుకుంటే 2 ఏనుగులు అయితే వస్తాయి. కొన్నాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా. సో డిజైన్ అయితే చాలా మటుకు అయితే చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడ మనకి డస్ట్ అయితే ఉంది కదా, ఇదంతా క్లీన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటాడు కలరింగ్ చేసిన తర్వాత అయితే గణపతి. సో ఇక్కడ నార్మల్ అయితే చూడండి ఇవన్నీ మనకు ఒకటే మోడల్స్ ఈ రో మొత్తం అయితే. ఇంకా పక్కన గిట్ట కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు అదొకసారి అయితే చూపెడతాను. సో ఇక్కడ చూసుకుంటే ఇంకో మోడల్ అనమాట. మినిమం ఇక్కడ ఒక 7 to 8 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా పీసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఈ గణపతి వచ్చేసరికి అయితే 2 సింబాలు ఉంటాయి కదా, సింబాల మధ్యలో గణపతి అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఒక మోడల్ అనమాట. సో ఇక్కడ ఇంకా రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి గణేశునికి సంబంధించిన స్టాండ్ అయితే ఉంటుంది కదా పీట, ఇవి అన్ని ఆ స్టాండ్వే. ఇంకా రెడీ అయితే వేయలేదు, ఇంకా రెడీ అయితే చేస్తున్నారు గణపతులు అయితే. ప్రస్తుతానికి అయితే ఈ గణేశులు అయితే రెడీ అయితే అయినాయి. మీరు జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు 3 months ముందు మీరు బుక్ చేసుకుంటే చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇంకోటి మీరు ఈ అడ్రస్ తెలియకపోతే మనకు నాగోల్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. మన పిల్లర్ నెంబర్ అయితే మీకు స్టార్టింగ్ అయితే చూపెట్టాను కదా. సో జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్కి కొత్త వాళ్ళు చూసింటే అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకోటి మీకు రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెడతాను. ఇంకోటి మీకు ఏదైనా షాప్ అయితే ఉంటే, ఏదైనా గణేశునికి సంబంధించిన షాప్ కానీ ఏదైనా రాకేష్ అనే షాప్ అయితే ఉంటే మీరు కింద కనిపిస్తున్న మీకు డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే పెడతాను. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీ అడ్రస్ అని పెడితే నేను వచ్చి వీడియో అయితే తీస్తాను. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.